ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేది మా ప్రార్థన. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో కన్యక గర్భంలో జన్మించి ఆయన మన కొరకు శిలువ మరణం పొంది పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఈ యొక్క గొప్ప శుభ సందర్భమే ఈస్టర్ వేడుకలు. నిన్నటి దినాననే మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు వారి యొక్క పునరుత్థానం గురించి. ఈరోజు కూడా ప్రభు యొక్క పునరుత్థానం ఎంత వాస్తవమో అనేటువంటి విషయాలను మనం ఈరోజు చూడబోతుంటున్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రమునైన నీ అనంతమైన ప్రేమ, నీ అనంతమైన ప్రణాళిక, మా కొరకు నీవు కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని బట్టి నీకే మా నిండు హృదయంతో కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నాయన, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అని నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నీకే స్తోత్రం. ఆ సిలువ మరణము ఘోరాతి ఘోరం అయినప్పటికీ ఆ సిలువ మరణము తర్వాత విజయోత్సవంతో కూడినటువంటి నాయన సమాధి తెరవబడి బయటికి రావడం మేము చూస్తూ ఉంటున్నాం. అద్భుతమైన విషయం నాయన. ఈ విషయాలు ఈరోజు ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మహిమ పొందుమని యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు దాదాపుగా తన 14 పత్రికల్లో తను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే సిలువను గూర్చినటువంటి వార్త గురించి మాట్లాడుతూ వచ్చాడు. సిలువ అంటే ఇంతకుముందు కూడా చూసాము, ఒక అడ్డకొయ్య, ఒక నిలువు కొయ్య సిలువ. ఆ సిలువ మరణం ఆనాటి రోమా ప్రభుత్వం వారు విధించినటువంటి, కనికరం లేకుండా ఎంతో నేరస్థాపన మోపబడినటువంటి వ్యక్తికి విధించేది సిలువ మరణం. అయితే ఆ సిలువ మరణం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు రక్షణ కలగటానికి, మనం విడిపింపబడాలి, పాపం నుంచి విడుదల పొందుకోవాలి అనంటే సువార్త వలననే మీరు రక్షణ. ఆ సువార్త ఏమిటి అనంటే ఒకటే ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక గర్భంలో ఆయన ఈ లోకానికి రావడమే సువార్త. యోహాను సువార్త 3:16లో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి తను సిలువ మరణం పొందడానికి ఇష్టపడినటువంటి వాడు ఆయన. ఎవరైనా కష్టపడటానికి ఎవరైనా ఇష్టపడతారా? 100%, 100% కష్టం ఉంటే, బాబోయ్ ఈ కష్టం నాకు వద్దండి, నేను సుఖంగా ఉంటే చాలు, ఎక్కువ సుఖం లేకపోయినా పర్లేదు, మామూలుగా ఉంటే పర్వాలేదు, కానీ కష్టాలు మాత్రం వద్దు అంటారు. ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా? వీటన్నిటికి కారణం ఏమిటి అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్లోనికి వెళ్తే కనుక పాపమే కారణము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువారు సిలువ మరణం పొంది ఆయన లేవటానికి గల కారణం ఏమిటనంటే, ఒక దినాన మనమందరం కూడా శిక్షకు పాత్రులం కాబోతున్నాం. మనం శిక్షింపబడతాము. మన పాపము నిమిత్తమై మనం భరించాల్సింది ఎంతో ఉంది అనే దానికి సాదృశ్యంగా ఆయన సిలువలో ఆయన మరణించాడు. బహు ఘోరాతి ఘోరంగా, బహు కఠినంగా ఆయనకు శిక్ష వేసి ఆయనను చంపేశారు. అయితే ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేదు. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించే అధికారం కలిగి ఉండాలి అంటే పాప ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ పాప ప్రాయశ్చిత్తం అనేది ఒక మనిషిని బట్టో, లేకుంటే సామాన్యమైనటువంటి మనలాంటి వారి ద్వారా ఏదో త్యాగం చేయడం ద్వారా, లేదంటే ప్రాణం పెట్టడం ద్వారా వచ్చేది కాదు ఈ యొక్క రక్షణ. ఈ రక్షణ పాపరహితుడైనటువంటి వాడు మాత్రమే ఈ పని చేయగలగాలి. పాపరహితుడు ఎవరయ్యా అంటే దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆయనలో పాపం లేదు.
పాపానికి ఆనవాలు లేదు ఆయనలో. కానీ ఆయనే ఒక పాపి స్థానంలో మరణించడానికి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యక గర్భంలో జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువ మరణము ద్వారా మానవాళి పాపాన్ని అంతటిని కూడా కొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఈరోజు నేను రక్షింపబడ్డాను అని చెప్పగలుగుతున్నా. ఈరోజు నేను నెమ్మదిగా ఉన్నానని చెప్పగలగటానికి గల కారణము ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, మన పాపాల విషయంలో ప్రభు ప్రాయశ్చిత్తం జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు మృతి చెందాడు అనంటే మన పాపముల నిమిత్తమై. ఎవరన్నా నేనే పాపం చేయలేదండి, నాలో ఏ తప్పు లేదండి, నేను చాలా బాగుంటానండి, చాలా నిష్ఠగా ఉంటానండి అని మనం ఎన్ని చెప్పినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, జన్మతః మనం పాపాత్ములమే. మన స్వభావం పాపంతో నిండుకున్నదే. ఈ పాపము నుంచి విడుదల పొందుకోవడానికి అనేక మంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేక తిరిగి నెమ్మదిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రోమా 3:23 ప్రకారంగా చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారనే ఒక మాట, ఒక స్టేట్మెంట్ అక్కడ ఇవ్వబడుతుంది. అపోస్తలుడైన పౌలు రాసే ప్రతి మాట ఏదైతే ఉందో అది ఆలోచింపజేసేటువంటి మాట. అది నాలో పాపం లేదా అనంటే 100% పాపం ఉంది అనేది మన మనస్సాక్షి మనకు బయలుపరుస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన మరణం వెనుకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటనంటే, మన పాపముల నిమిత్తమై మృతి పొందెను అని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్ష ఆయనపై మోపుకొని ఆయన మనకు విడుదల కలగజేశాడు. 2 అన్నదమ్ములు ఉన్నారంట. ఒకరేమో లాయర్గా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఏమో సరిగా చదువుకోలేక, తను చదువు లేని కారణం చేత ఏదో మామూలుగా జీవిస్తూ లోకానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండి చివరికి ఒక హంతకుడిగా మారిపోయే పరిస్థితులు వచ్చాయి. అలా హంతకుడిగా మారిపోయినప్పుడు ఈ అన్నగారు ఎవరైతే లాయర్గా ఉన్నారో ఆయన ఆ టైంకి జడ్జి అయిపోయాడంట. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే తమ్ముడి తీర్పు విషయంలో ఆయన దగ్గరికే ఈ కేసు వచ్చినప్పుడు అన్నగారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ తమ్మునికి ఉరిశిక్ష విధించాడు. నీ పాపానికి ఇదే సరైనటువంటి శిక్ష అని నిర్ధారించేశాడు. నిర్ధారించేసరికి అన్న మీద తమ్ముడికి ఎంత కోపం అంటే, తీర్పు తీర్చేవాడు మా అన్న నన్ను విడిపించాలంటే విడిపించగలడు, నన్ను విడిపించలేదు అని ముఖమంతా బాధతోని అలా అన్న ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడంట. ఉరిశిక్ష వేసే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు అన్నగారు తమ్ముని దర్శించడానికి వెళ్ళాడు. తమ్ముని దర్శించడానికి వెళ్తే అలిగి ఉన్నాడు, మాట్లాడట్లేదు. గోడకు ముఖం అలా పెట్టుకొని నీ ముఖం నేను చూడను అని అన్నతో అంటున్నాడు. అప్పుడు దగ్గరికి పోయి భుజం తట్టి, తమ్ముడా, నువ్వు చేసిన తప్పుకు శిక్ష అదే, కానీ నీకు ఒక విడుదల ఉంది. ఇద్దరము ఒకే పోలికలో ఉన్నాం. ఇప్పుడు నా వస్త్రాలు నేను నీకు ఇస్తా, నీ వస్త్రాలు నాకివ్వు, నేను ఉరికంబం ఎక్కుతాను, నువ్వు విడుదల పొందుతావు, ఆ తర్వాత మంచి జీవితాన్ని జీవించు తమ్ముడా అని తమ్మునికి చెప్పి అన్న ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కూడా చేసిన పని అదే. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన స్థానాన్ని ఆయన చూసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి ఈరోజు మనల్ని నీతిమంతుల జాబితాలోనికి చేర్చాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తమై మృతి పొందాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇవన్నిటిని మనం ఆలోచన చేసినట్లయితే లేఖనముల ప్రకారము జరిగినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండం మొదలుకొని అక్కడి నుంచి ప్రారంభించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా నెరవేర్పంతా కూడా యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన
ఫిజికల్గా సమాధి చేయబడ్డాడు అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఉంది. ఆయన సమాధి చేయబడ్డాడు. సిలువ మరణం పొందినటువంటి వ్యక్తికి సమాధి చేయబడడం అనేది ఉండదు. సిలువలో విరేలాడినప్పుడు పక్షులు వచ్చి, లేకుంటే ఇంకోటి వచ్చి వారి మాంసాన్ని తింటూ పలు విధాలుగా అనేక మంది దూషిస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రభు వారు సమాధి చేయబడటానికి గల కారణం ఏమిటంటే, నీ కొరకు నా కొరకై సమాధి చేయబడ్డాడు ఆయన. తర్వాత ఆయన చెప్పిన విధంగానే 3వ దినాన లేచాడు. అందుకే 4వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. ఈ యొక్క 3వ దినాన లేపబడము అనేది ఏదైతే ఉందో, ఒక దినాన మనం కూడా మరణించినటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పటికీ, లేకుంటే ఈ భూమి మీద కొంత ఆయుష్ కొంతకాలం జీవించిన తర్వాత ఆ యొక్క జీవితాన్ని ముగించినప్పటికీ మరొక శ్రేష్టమైనటువంటి జీవితం ఉంది అనేటువంటి దానికి సాదృశ్యంగా ఆయన ఇక్కడ లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ దినాన లేచాడు. ఆయన గొప్పతనం ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్టయితే, ప్రాణం పెట్టుట ఆయన చేయగలడు, ప్రాణం తిరిగి తీసుకోవడం కూడా ఆయన. ఇది దేవుని కార్యం, దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే లేఖనముల ప్రకారమే ఇవన్నీ కూడా జరిగాయి. ముందే చేసేసాడు. లేకుంటే ఆ రోజే కనుక దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో మరి ఆయన విడిపించితే బాగుండు కదయ్యా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందయ్యా, ఇంతగా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందయ్యా అనేది మనము ప్రశ్నించి అనవసరంగా మన మనసును పాడు చేసుకోవద్దు. కానీ ఆయన తగిన సమయంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేవడం అనేది అద్భుతమైనటువంటి విషయం. తెరవబడిన సమాధి ఏదైనా ఉందా అంటే యేసు ప్రభు వారిది మాత్రమే తెరవబడిన సమాధి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆయన లేపబడ్డాడు, లేచి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా మనం వింటూ ఉంటే ఒక దినం ఉంది, మనం కూడా లేపబడతాము, మనం కూడా ఆరోహణమై మధ్యాకాశంలోని కొనిపోబడే ఒక దినము రాబోతుంది. ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. ఆ దినం కొరకు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఆ దినం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. రెండవ రాకడ గురించి నువ్వు సిద్ధపడేటువంటి అనుభవంలో ఉంటే, సమాధులు తెరవబడి లేపబడే అనుభవంలోనికి రావాలి అంటే ప్రభు వారి యొక్క గొప్ప కార్యాన్ని మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే సిద్ధపాటు అనేది అవసరం. ఈ వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు, ఆ వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవటానికి, వాక్య వెలుగులో మనల్ని మనం చూసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. ఈ భూమి మీద జీవించినంత కాలం, బ్రతికినంత కాలం సమస్యలు లేకుండా ఉండరు అనేది లేదు. సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల్లో నుండి విడుదల కలిగించేటువంటి ప్రభు మనకున్నాడనేటువంటి సత్యాన్ని మనం నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావా? ప్రభువారు మరణించిన దానికి కారణం నువ్వు గ్రహించగలిగావా? నా కొరకు ఇంకొకరు మరణిస్తే నా పాపాలు క్షమింపబడవు. నా కొరకు ఇంకొకరు మరణిస్తే నా దోషం పోదు. కానీ నా కొరకు పరిశుద్ధుడు క్రయధనం చెల్లిస్తేనే అది చెల్లుబాటులోనికి వస్తుంది. దేవుడే కదండి, ఆయనే కదండి, ఆయన చూసుకోవచ్చు కదండి అని అంటే కాదు. దేవుడు ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. న్యాయంను బట్టి పాపం వలన వచ్చే జీతం మరణం అన్నాడు. ఆ మరణం మనం పొందటానికి దేవుడు పరిస్థితులను అనుమతించాడు. కానీ ఆ పరిస్థితి తనే భరించి ఈరోజు మనకు విడుదల కలగజేశాడు. దేవుని బిడ్డ, ఇంకెంతకాలం? మనం జీవించేది కొద్ది కాలమే.
జీవించే ఈ కొద్ది కాలం ఈ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే, ప్రభువుకు మనం సమర్పించుకోగలిగితే, లోకంలో ఎదుర్కొంటున్న సమస్యలు, లోకంలో ఎదురవుతున్న పరిస్థితులు, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనల్ని కృంగదీయకుండా ధైర్యంగా ఉండజేస్తాయి. ఇది దేవుని యొక్క వాగ్దానం. చాలామంది నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ మధ్య ఒక తల్లిగారు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా నాకు నెమ్మది లేదయ్యా అంటే నేను అన్నాను ఒక మాట, అమ్మా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు నెమ్మది ఉంటుంది. దేవుని దగ్గరికి రాకుండా చేసే అనేకమైన పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి వస్తే నీకు నెమ్మది కలుగుతుంది. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏది అడిగినా అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అపవాది చేసే పని ఏంటో తెలుసా? ఇక నీ పని అయిపోయింది, నీ లైఫ్ ఇలాంటిది, నీ జీవితం ఇలాంటిది కనుక నువ్వేం చేయగలవు? నీకు సావు తప్ప ఇంకో మార్గము లేదు అంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆ మరణంలోనికి వెళ్ళకుండా ఉండటానికే ప్రభువారి శిలువలో తన రక్తం కార్చి, తన చివరి రక్తబొట్టు వరకు కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? మార్పు చెందిన జీవితంతో నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను హత్తుకొని తన సింహాసనం పైన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూద్దామా అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం చూస్తే, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వస్తాను. ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు. ఆయన బలవంతంగా నమ్ముకోండి అని చెప్పే దేవుడు కాదు. ఆయన బలవంతంగా ఆయన ఏదో చేయాలనే ప్రయత్నం చేసే దేవుడు కాదు. ఆయన సువార్త చెప్పాడు, బిడ్డ నీ కొరకు నేను ప్రాణం పెట్టా, సమాధి చేయబడి 3వ దినాన లేచా, తిరిగి రాబోతున్నాను నేను, కాబట్టి నా కొరకు మీరు సిద్ధపడి ఉండండి బిడ్డ. నేను ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా రావచ్చు. నేను వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటే నాతో పాటు తీసుకెళ్ళటానికి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆ సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే కనుక ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు ఆ సిద్ధపాటు దయచేయి ప్రభా. పునరుత్థానం యొక్క అనుభవం మేము కూడా కలిగి ఉంటాం. నేను ఒక దినాన నీ రాజ్యంలోనికి మేము వెళ్తామని, ఎల్లప్పుడూ నేను స్తుతించే అనుభవంలో ఉంటామని, అక్కడ ఏ చింత లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, అలాంటి స్థలంలోనికి మేము చేరబోతున్నామని ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండటానికి మీరు సహాయం చేయండి అని ప్రభు అడిగితే ఆయన కాదనేవాడు కాదు. కనుక అలాంటి కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకే స్తోత్రము నాయన. లేఖనముల ప్రకారం మా పాపము నిమిత్తమై నువ్వు మృతి పొందావు, సమాధి చేయబడ్డావు, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచావు తండ్రి. ఈ శ్రేష్టమైన సత్యాన్ని నాయన మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా, నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను, విన్న వాక్యమును నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు కూడా నీ చెంతకు రాగలిగే ధన్యతను మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.